మై ఛానల్. మనం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అందరూ కూడా ఎందుకు అన్‌హ్యాపీగా ఉన్నారు, అన్‌హెల్తీగా ఉన్నారు, ఆ కమ్యూనికేషన్ అనేది ఎందుకు గ్యాప్ వస్తూ ఉంది, ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా ఎందుకు మాట్లాడుకోలేకపోతూ ఉన్నారు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా చూద్దాం మనం. మనము ఒక సోషల్ యానిమల్ అంటాం గదా! సంఘజీవి. మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఒకరికొకరు అందరూ గూడా చాలా దగ్గరైపోయారు. ప్రతి ఇంట్లో జరిగేటటువంటిది, సమాజంలో జరిగే ప్రతి విషయం కూడా మనం వితిన్ సెకండ్స్‌లో చూస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. సంతోషపడేటివి సంతోషపడుతూ ఉన్నాం, బాధపడేటివి బాధపడుతూ ఉన్నాం. అంటే మరి ఇక్కడ మనం ఎందుకు అన్‌హ్యాపీగా ఉంటూ ఉన్నాము? అంటే సోషల్ కంపారిజన్. సోషల్ కంపారిజన్. అప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లారు అనుకోండి. మనకి ఎప్పుడో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రమే ఆ విషయం పలానా దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలా బావుంది. అస్సలు అడ్వెంచర్స్ అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి తెలుసా? మీరు గూడా వెళ్ళిరండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. వ వితిన్ మినిట్స్‌లో బయట అడుగు పెట్టారా? మేము పలానా దగ్గర ఉన్నాం, పలానా పని చేసాం, పలానాది తిన్నాము, పలానాది కట్టుకున్నాము, పలానోళ్ళతో మాట్లాడాము అని ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలోకి వచ్చేస్తూ ఉన్నాయి. చూసేటటువంటి వాళ్ళు అబ్బా! ఈళ్ళు ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా! మనం ఏది చేయట్లేదు. ఇలాగే అయిపోతూ ఉంది అని మనం ఎంత హ్యాపీగున్నా దాన్ని మాత్రం మనం పట్టించుకోకుండా పక్కన వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోస్ చూసి మనం మోసపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు, నవ్వుతూ ఉన్నట్టు ఉండేటటివే సోషల్ మీడియాలో ఏస్తారు కానీ, వాళ్ళకి గూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు గూడా అన్‌హ్యాపీగా ఉంటారు. అవన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టట్లేదు కదా! అంటే వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఏంటి వాళ్ళ సిట్యుయేషన్ అనేది మనకు అర్థమైతుంది. కానీ సోషల్ మీడియాలో చూసినటువంటి ప్రతి ఒక్కటి మనం ఫాలో కాలేదు, మనం ఆ విధంగా లేము, మనం అంత సంతోషంగా లేము అని వాళ్ళకంటే మనం చాలా హ్యాపీగా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ కంపారిజన్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పిల్లోళ్ళకి పక్కన స్టూడెంట్స్‌తో కంపేర్ చేస్తే బాధ. పెద్దవాళ్ళకి, జెంట్స్‌కి వాళ్ళ సంపాదన, వాళ్ళు ఉండేటటువంటి లైఫ్ గురించి కంపేర్ చేస్తే కోపం. లేడీస్‌కి వాళ్ళు చాలా అందంగున్నారు. మనం అట్లా లేము అని ఎవరన్నా గాని కంపేర్ చేస్తే బాధ. మరి ఈ కంపారిజన్ లేకుండా మనం ఎలా ఉన్నాం? ఎలా ఉంటే బావుంటుంది? ఎలా ఉండబోతూ ఉన్నాం? మన ఆలోచన విధానం ఈరోజు మనం చేసేటటువంటి ఆలోచనే రేపటి మన భవిష్యత్తు అని ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా! ఒక్కసారి ఈ సోషల్ కంపారిజన్ అనేటటువంటిది పక్కన పెట్టేస్తే ఎవరి లైఫ్‌లో వాళ్ళు చాలా హ్యాపీగున్నారు. కాబట్టి ఈ కంపారిజన్ అనేది మర్చిపోండి. మనం చూసేటటువంటి అన్నీ గూడా దూరపు కొండలు నునుపు అనే విధంగానే ఉంటాయి. ఎవరో కొద్దిమంది మాత్రం హ్యాపీగుంటారు. ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పనా? మనము ఎంత బాధలో ఉన్నా ఒక ఫోటోకు ఒక వ్యక్తి ఆహ్, ఓకే. రెడీనా అంటానే మనం ఏం చేస్తాం? ఒక చిన్న స్మైల్ ఇస్తాం. అంటే ఆ రోజు మనం హ్యాపీగానే ఉన్నాం, చాలా ఎంజాయ్‌గా ఉన్నామనా దానర్థం? అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటటువంటి విషయాలన్నీ కూడా అప్లై అయితాయి. కాబట్టి ఎవరు ఎక్కడికి పోయారు, ఎక్కడున్నారు, ఎక్కడ చూస్తా ఉన్నారు, ఎక్కడ తిరుగుతా ఉన్నారు, ఏం తింటూ ఉన్నారు, ఏం కట్టుకున్నారు, వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందా, వాళ్ళు ఇంకేం చేస్తూ ఉన్నారు, ఇంకేమి చేయబోతూ ఉన్నారు అనే దాంట్లోనే ఫోకస్ చేసి మీ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా, మనం ఏం చేయాలి, ఎలా చేస్తే మనం సక్సెస్ అయితాం, మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ కావడానికి, మన పిల్లలకు వాళ్ళ గోల్ రీచ్ కావడానికి మన సపోర్ట్ కావాలి, మన టైం కావాలి, మన గైడెన్స్ కావాలి. వీటి మీద ఫోకస్ చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.